నవ్యాంధ్ర రాజధాని అమరావతి 10 ఏళ్లకు పైగా రాజకీయాలు, ఉద్యమాలు, కోర్టు కేసులు, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య నలిగిన ఈ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకంగా శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించి వేగంగా నిర్మాణ పనులు చేపడుతున్నామని చెబుతోంది. మరోవైపు వైసీపీ మాత్రం అమరావతి పేరుతో రాష్ట్ర ఖజానాపై భారీ నష్టం పడుతుందని, ప్రాంతీయ అసమతలు పెరుగుతున్నాయని వాదిస్తోంది. అసలు ఏపీ భవిష్యత్తుకు అమరావతి సరైన ధార లేక కేంద్రీకరణమే అభివృద్ధికి మార్గమా? ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 12 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ 5 కోట్ల ఆంధ్రుల అసలైన అడ్రస్ ఏది అంటే ఒక స్పష్టమైన సమాధానం కోసం వెతుక్కోవాల్సిన పొలిటికల్ ట్రాజడీ నడుస్తుంది ఏపీలో. నిజానికి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2014 సెప్టెంబర్ 1న నాడు నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ విజయవాడ టు గుంటూరు మధ్య గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మించాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత 2015 ఏప్రిల్ 1న ఈ ప్రాంతానికి అమరావతిగా నామకరణం చేస్తూ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వగా అదే ఏడాది ఏప్రిల్ 23న అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇక 2015 జూన్ 6న చంద్రబాబు దంపతులు ఇక్కడే తొలి భూమి పూజ నిర్వహించగా అదే ఏడాది విజయదశమి రోజున అంటే 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉద్దండరాయనుపాలెంలో అమరావతి శంకుస్థాపన మహోత్సవం జరిగింది. 2016 అక్టోబర్ కల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించి హైదరాబాద్ నుండి పరిపాలనను పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ చేశారు చంద్రబాబు. అయితే ఆనాడు చరిత్ర సృష్టించిన చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య అమరావతి విషయంలో కొన్ని బ్లెండర్ మిస్టేక్స్ చేశారనేది పొలిటికల్ ఎనాలిసిస్. గ్రాఫిక్స్, అద్భుతమైన డిజైన్ల ప్రదర్శనపై పెట్టిన శ్రద్ధ క్షేత్రస్థాయిలో పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టడంలో పెట్టలేకపోయారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కట్టడాలకే పరిమితం కావడం, సింగపూర్ ప్లాన్ అంటూ కాలయాపన చేయడం అప్పట్లో వైసీపీకి పెద్ద అస్త్రంగా మారింది. దానికి తోడు కేవలం ఒకే సామాజిక వర్గానికి లబ్ధి చేకూరుస్తోందనే అపోజిషన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో నాటి టీడీపీ డిఫెన్స్ లో పడిపోయింది. అయితే ఈసారి ఆ పొరపాట్లు రిపీట్ కాకుండా బాబు అండ్ కో అప్రమత్తమైంది. అందుకే భ్రమల కంటే ప్రాక్టికల్ పనులకు ప్రాధాన్యత ఇస్తూ లీగల్ ఇష్యూస్ రాకుండా పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే 2026 ఏప్రిల్ 6న కేంద్రం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి ఏకైక చట్టబద్ధమైన శాశ్వత రాజధాని హోదాను కల్పించి గట్టి లీగల్ లాక్ వేశారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఎంత దూకుడుగా వెళ్తున్నా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతి ఒక పక్కా రియల్ ఎస్టేట్ స్కామ్ అని కొట్టిపారేస్తున్నారు. కేవలం 1,00,000 ఎకరాల్లో అమరావతి మౌలిక వసతుల కోసమే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, అంత బడ్జెట్ పెడితే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నది వైసీపీ మెయిన్ వర్షన్. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ కారిడార్ ను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను వాడుకుంటే కేవలం తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన ఎకనామిక్ హబ్ ను నిర్మించవచ్చని, దాదాపు 1.9 లక్షల కోట్ల రూపాయల ఆదా అవుతుందని వైసీపీ లెక్కలు చూపిస్తుంది. దీనికి తోడు వైజాగ్ ఎలాగూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉండనే ఉందిగా అనేది వైసీపీ మాట. ఖర్చుల విషయానికి వస్తే అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్తో ఉంది. రాజధాని తొలి దశ అభివృద్ధి కోసం సుమారు 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆల్రెడీ సిద్ధం చేశారు. ఇందులో వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి $1.6 బిలియన్ అంటే సుమారు 13,500 కోట్ల భారీ సాయం అందుతోందని సమాచారం. ప్రస్తుత బడ్జెట్లోనూ కూటమి ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు కేటాయించగా తొలి త్రైమాసికానికే 2,100 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి స్పీడ్ పెంచింది. ఇక ల్యాండ్ పుల్లింగ్ విషయానికొస్తే గతంలో సుమారు 30,000 మంది రైతుల నుంచి 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పుల్లింగ్ ద్వారా సేకరించగా అందులో 98.6% మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ఇప్పుడు ఫేజ్ 2 కింద మరో 40,000 నుంచి 45,000 ఎకరాల విస్తరణకు కూటమి ప్రభుత్వం రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది. అసలు అమరావతి పూర్తయితే ఆంధ్రప్రదేశ్కు వచ్చే లాభమేంటి?
అంటే ఏపీకి ఒక నిర్దిష్టమైన శాశ్వతమైన గ్లోబల్ అడ్రస్ దొరుకుతుంది. గ్రీన్ఫీల్డ్ గ్లోబల్ సిటీగా అమరావతి మారడం ద్వారా జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు, ఐటీ పరిశ్రమలు క్యూ కడతాయి. విజయవాడ, గుంటూరు జంట నగరాల మధ్య అపారమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు 2028 నాటికి టార్గెట్ గా పెట్టుకున్న ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ ద్వారా రాష్ట్ర జీడీపీ గ్రాఫ్ పీక్స్ కి వెళ్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు హైదరాబాద్ లాగా ఏపీకి ఒక పవర్ఫుల్ సింగిల్ ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. వైసీపీ అమరావతిని అడ్డుకోవడానికి చూపిస్తున్న ప్రధాన అస్త్రం ప్రాంతీయ అసమానతలు. ఒకే చోట అన్ని వేల కోట్లు పెడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబడిపోతాయని, అందుకే 3 రాజధానుల వికేంద్రీకరణే కరెక్ట్ అని వైసీపీ గట్టిగా వాయిస్ వినిపిస్తోంది. అంతేకాదు, రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదని, కేవలం సీట్స్ ఆఫ్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుందని, ఎక్కడ పరిపాలన సాగించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని కోర్టుల పరిధిని కూడా తెరపైకి తెస్తుంది. ఒకవేళ 2029లో మళ్లీ రాజకీయ మార్పు జరిగితే అమరావతి భవిష్యత్ ఏంటనే ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ ఫోబియాను కార్పొరేట్ సంస్థల్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అని టీడీపీ నాయకులు అంటున్నారు. మొత్తానికి అమరావతి చుట్టూ ఏపీ పొలిటికల్ పిక్చర్ మళ్లీ పీక్స్ కి చేరింది. కూటమి ప్రభుత్వం నిధులు లాక్ చేసి చట్టబద్ధత తెచ్చి జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తుంటే వైసీపీ మాత్రం మావిగన్ నినాదంతో చెక్ పెట్టాలని చూస్తోంది. కోర్టుల తీర్పులు, అంతర్జాతీయ బ్యాంకుల గ్రీన్ సిగ్నల్ మధ్య అమరావతి వైభవం వైపు అడుగులు పడుతున్నా రాబోయే ఎన్నికల నాటికి ఏపీ ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుంది అనే దానిపైనే ఆంధ్రుల శాశ్వత రాజధాని అమరావతి అసలైన భవితవ్యం ఆధారపడి ఉంటుంది.